దాస అంటే దాసుని స్థాయి నుండి స్వామి స్థాయికి ఎదగటం మోక్షం. కాబట్టి నీలో పూర్తి మార్పు రావాలి. నీ హోదాలో, స్థాయిలో కర్మయోగిగా ఉన్నంత వరకు, అంటే నీవు కర్మయోగిగా ఉన్నంత వరకు జీవభావం అంటే దాసభావం ఉండొచ్చు, తప్పులేదు. కానీ నీవు జ్ఞానయోగానికి వచ్చినప్పుడు దాసభావాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. నేను స్వామిని అని చెప్పగలగాలి. దాసోహం నుండి సోహానికి ఒక పెద్ద గెంతాలి. జీవ, జగత్, ఈశ్వర ఇటువంటి మూడు అంటే త్రిపుటి పోయి ఆత్మ, అనాత్మ, ద్విపుటి అంటే రెండు రావాలి. అంటే నీ నమూనా మారిపోవాలి. నేను అహంకార జీవుణ్ణి కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. నేను దేహం, మనస్సు, ఇంద్రియాలు కాదు, నేను అధిష్టాన సాక్షి చైతన్యాన్ని. నన్ను ఎవ్వరూ నియంత్రించలేరు. మరోవైపు ఈ సమస్త జగత్తును నేను నియంత్రించగలను. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. నేను ఎవరికి దాసుని కాదు, నేను స్వామిని. నేను సర్వాధారం. ఏ రోజైతే నేను ఈ దృష్టిని అలవర్చుకుంటానో ఆ రోజే నా జ్ఞానయోగం ప్రారంభమైంది అని గుర్తు. వేదాంత అధ్యయనానికి అంటే పుస్తక పఠనం, గురు బోధ, జ్ఞానయోగం ఇది కాదు వేదాంత అధ్యయనం అంటే. మరి ఏమిటి వేదాంత అధ్యయనం అంటే? జీవ, జగత్, ఈశ్వర దృష్టి నుండి ఆత్మ, అనాత్మ దృష్టికి మారటం. మళ్ళీ చెబుతున్నా, వేదాంత అధ్యయనం అంటే త్రిపుటి నుండి ద్విపుటికి మారటం. అంటే కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి మారటం. జ్ఞానయోగి ఏం చేస్తాడు జ్ఞానయోగి తన దినచర్యను ఆత్మ, అనాత్మ ధ్యానంతో అంటే నిధి ధ్యాసనంతో ప్రారంభిస్తాడు.